ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా చాగల్మరి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో మండల ముస్లిం కమిటీ సభ్యులతో పోలీసులు శాంతి సమావేశం నిర్వహించారు. ఈ నెల 17వ తేదీన జరగబోయే బక్రీద్ పండుగ గురించి మండల ప్రభుత్వ ఖాజీ యూనిస్ గారిని మరియు ముస్లిం మత పెద్దలను అడిగి తెలుసుకున్నారు. బక్రీద్ పండుగను ప్రశాంతంగా శాంతియుతంగా జరుపుకోవాలని, అదేవిధంగా ముస్లిం సోదరులందరికీ ఎస్ఐ రమణయ్య బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో చాగల్మరి మండల ఎస్ఐ రమణయ్య, పోలీస్ సిబ్బంది మరియు ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్లీ పోలీసులు ఉన్నాయి, ఏదో ఎస్ఐ ఉండాలా, అది చేయాలి, అది చేయాలి. నేనే ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేసేవాళ్ళం. మనతో ఫ్రీగా మాట్లాడితేనే కదా వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలిసేది. మాట్లాడుకుంటే డాక్టర్ టైం ఇకపోతే ఏం చెప్తావు నువ్వు? 2 నిమిషాల కన్నా నీ ముఖం చూసిపోతే ట్యాబ్లెట్ రాస్తే పని చేయదు. అది విషయము. ఈ కార్యక్రమాన్ని వరకు పేరున మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలుసుకుంటాం. మీడియా మిత్రులకు, తర్వాత ఈ ఊరు ప్రశాంతంగా పెట్టడానికి కారకులైన మీ అందరికీ, ఇంకా రాని వాళ్ళకు అందరికీ పోలీస్ తరఫు నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నా. మళ్ళీ ఒకసారి అడ్వాన్స్గా బక్రీద్ శుభాకాంక్షలు చెప్తున్నా. కానీ ఇక్కడ పండగ జరిగితే ఒక క్యాస్ట్ జరుగుతుందనే ఫీలింగే ఉండదు. ఎందుకంటే అందరూ పార్టిసిపేషన్ చేస్తారు. అందరూ ఒకరింట్లో ఒకరు భోజనాలు పోతారు, ఒకరు పెళ్ళిళ్ళకి ఒకరు పోతారు, ఒకరి పండుగలో ఒకరు ఎగురుతారు. పిల్ల పండుగ రోజు ముస్లింల పండుగ అనుకుంటే తప్పు. నేను చూసిన 2 సార్లు చూసిన. ప్రతి ఒక్కరు ఆనందంతో గంతులేసే ఇదే ఉంది. ఇంకా అదృష్టం ఉంటే వచ్చే పండగకు కూడా నేనే ఉంటా. లేదు అంటే కనుక ఆధార్ కాడము ఎత్తినట్టులు మాకు ఎప్పుడు ఏదో కళలో నాయకులు ఉంటారు కదా, పోలీస్ స్టేషన్ ఆ విధంగా అనమాట. ఏదన్నా పని చేస్తే చక్కగా చేసుకొని వచ్చేస్తాడు. మా ఎస్ఐ నబీ అని మంచి వ్యక్తి, బాగా సీనియర్ సర్వీసు ఏఎస్ఐ గారు. మీకు పరిచయం ఉందో లేదో ఒకసారి మంచి గుడ్ వర్క్ చేసి మన చాలా వరకు వచ్చినాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం తెలుసు వినాయక చవితి కానీ, పీర్ల పండుగ కానీ, బక్రీద్ కానీ, రంజాన్ కానీ మనం పీస్ కమిటీ మీటింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకుంటాము. నేను వాస్తవంగా ప్రతిసారి చెప్పేది ఒకటే, మిగతా ఏ విలేజ్లతో పోల్చినా, ఏ టౌన్తో పోల్చినా చాగలమరిలో ఉన్నంత సామరస్యం యా ఊర్లో లేదు. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. చాలా విలేజ్లలో చాలా కంప్లైంట్లు ఉన్నాయి, కానీ మన టౌన్లో మాత్రం చాలా తక్కువ లేవని చెప్పాలి. మా ఉద్దేశం ఏంటంటే, ఇక మీదట దాటి రాకూడదు అనేది ఆలోచన. ఒకటి అర్ర ఏదన్నా మొలకెత్తుతుంటే కూడా మంచి మనుషులు ఉండరు కాబట్టి చాగలమరిలో దాన్ని మీరే గుర్తించగలుగుతారు. మాకంటే ముందు వీడు కొంచెం రాంగ్ రూట్లో పోతున్నాడు, వీళ్ళు కొంచెం రాంగ్ ఆలోచన ఏదైనా చేస్తున్నారు అనేది ఎవరికి తెలుస్తుంది? మీకే తెలుస్తుంది. సో మీ నోటీస్తో ఏదన్నా విషయం వచ్చినప్పుడు దాన్ని అక్కడే ఏదన్నా చెడు ఆలోచన ఉంటే మీరే దాన్ని పీకేసి సమాధి కట్టేయాలా అనేది నా విన్నపం. ఎందుకంటే ఆ విధంగా చేసినారు కాబట్టే ఈరోజు విలేజ్ ఈ విధంగా ఉంది.